అందరికీ నమస్కారం. జై భీమ్. జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసే విధానంలో ముఖ్యంగా గతంలో కోడికత్తి శ్రీను ఒక దళితుడు. ఈరోజు రాయితో ఒక గులకరాయితో దాడి చేసినటువంటి వ్యక్తి వడ్డేరా కులానికి చెందినవాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను బడుగు బలహీన వర్గాల కోసం, పేదల కోసం పాటుపడుతున్నటువంటి వ్యక్తిని అని చెప్పుకునే వ్యక్తి మీదే అదే బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు దాడి చేయడమా, లేదా దాడి చేయడానికి వాళ్ళు ఉపయోగించుకుంటామా, తద్వారా జగన్మోహన్ రెడ్డి లబ్ధి పొందుతూ ఆ వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఇబ్బందులకు గురవుతూ తమ జీవితాన్ని నాశనం అవుతున్నాడు సంఘటనలు. చూడండి, మనం కొన్ని సినిమాలు చూస్తుంటాం. కొంతమంది వ్యక్తులు అంటే విలన్లని కాదు కానీ కొంతమంది వ్యక్తులు తమ స్వార్థం కోసం 4-5 రూపాయలు వాళ్ళకి ఇచ్చి కొంతమంది పేదవాళ్ళు వాడుకుని వాళ్ళని అడ్డంగా పెట్టుకుని వీళ్ళు కొన్ని పనులు చేసుకుని హైలైట్ అవుతూ ఉంటారు. అదేవిధంగా ఈ రోజుని జగన్మోహన్ రెడ్డి గారు కోడికత్తి విషయంలో కోడికత్తి శ్రీను, జొనపల్లి శ్రీను గారు, ఆయన 5 సంవత్సరాలు జైల్లో ఉండి ఆయన జీవితాన్ని నాశనం చేసుకున్న సంఘటన. ఈరోజు వడ్డేర కులానికి చెందినటువంటి సతీష్ సోదరుడు అతను నిజంగా చేశాడా, చేయించారా, ఏదైనా డబ్బులు ఆశ చూపి ఏమవుతుంది చిన్న రాయికి ఎరసాయి జగన్మోహన్ రెడ్డి గారికి తగలదలే ఆయన చేయించారా, అతను నిజంగా చేశాడా, లేదంటే రాయికి రచనలు ఎవరినో చూపించాలి కాబట్టి ఆ దగ్గరలో ఉన్నటువంటి కాలనీ వాళ్ళని, ఆ వడ్డేర కులం వాళ్ళు, పేదలు వీళ్ళు ఏం చేస్తారు, ఎవరినో 4-5 బుక్ చేసి జైల్లో పెడేస్తే అయిపోయింది కదా అని అనుకుని చేస్తారా? ఇటువంటి అనుమానాలు సామాన్య ప్రజలకు, మోకలాంటి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి సామాన్య ప్రజలకు అనుమానం వస్తుంది. ఈ రాజకీయ క్రీడలో, ఈ పెద్దల రాజకీయ క్రీడలో సామాన్య వ్యక్తులు, బడుగు బలహీన వర్గాలు వాళ్ళు బలైపోతున్నటువంటి ఒక ఆవేదన మాకులటువంటికైతే ఉంది. ఇంకో విషయం ఏంటంటే, ఆ సతీష్తో పాటు ఇంకో 4-5 కుర్రోళ్ళు ఉన్నారని 5 కుర్రోళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళైతే జగన్మోహన్ రెడ్డి దాడి చేసేటటువంటి కుట్రకోణం కానీ, లేదంటే చెయ్యాలంటే ఆలోచన కానీ వచ్చే వ్యక్తులు అయితే కాదు, చిన్న కుర్రోళ్ళు వాళ్ళు. నిజంగా అలా వస్తే వాళ్ళని ఎవరైనా ప్రేరేపించుతుంటారు. అలా ఎందుకంటే కోడికత్తి శ్రీని కూడా ఆ రోజు ప్రేరేపించిన వాళ్ళు బొత్స సత్యనారాయణ గారి తమ్ముడు, అతను మేనల్డ్, మొత్తం బామ్మది ఎవరో ఒక అతను శ్రీని, అతని పేరు కూడా శ్రీని అనుకుంటాను, ఆయన ప్రేరేపించడనేటువంటి ఒక ఇష్యూ బయటకు వచ్చింది. అదేవిధంగా ఈ వైసీపీలో ఉన్నవాళ్ళు కానీ మరొకరు కానీ ఈ పిల్లల్ని ప్రేరేపించి గిరేసారా, గిరేస్తే ఆ రాయి ఎక్కడుంది? ఇప్పటి వరకు మీడియా ముందుకు కూడా పెట్టలేదు ఆ రాయిని. కొన్ని ఛానల్లో చూపిస్తున్నారు, ఇదిగో ఎక్కడి నుంచి గిరేశాడు, ఇలా పారిపోడు, ఆ చీకట్లో రాయి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఎక్కడి నుంచి గిరేశారో తెలీదు. కొన్ని దగ్గరుండి ఆ ఛానల్ తీసినట్టుగానే నిజంగా సీఎం అనేటువంటి వ్యక్తి ప్రయాణించేటప్పుడు బోల్డని కెమెరాలు అక్కడ వాచ్ చేస్తుంటాయి. ఏ కెమెరాకి దొరకలేదంటే ఇందులో కుట్రకోణం దాగి ఉందని మాట్లాడే వ్యక్తులు కనిపిస్తుంది. పోలీసులు నిజంగా అమాయకులను బలి చేయకుండా నిజంగా చేసిన వాళ్ళు ఎవరో వాళ్ళని బయటికి తీయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. జై భీమ్ అందరికీ.